గ్రామీణ పేదలకు గృహవసతి కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఇందులో భాగంగా P4 కార్యక్రమం ద్వారా గృహ సముదాయాన్ని నిర్మించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం వెంకటగిరి మండలం చింతకుంట పంచాయతీ పరిధిలోని గొండ్ల సముద్రం ఎస్టీ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం మరియు టీబీఎస్ శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్మించిన నూతన గృహ సముదాయాలను జిల్లా కలెక్టర్ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణలు ప్రజల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ పేదలకు గృహవసతి కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సంవత్సరం క్రితం ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు ప్రజలు గుడిసెల్లో నివసిస్తున్న దుస్థితి తనను కలిసివేస్తుందని, ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేందుకు సమగ్ర ప్రణాళికతో 2.74 కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును అమలు చేసినట్టు చెప్పారు. గొండ్ల సముద్రం గ్రామంలో మొత్తం 25 కుటుంబాలు 91 మంది జనాభా ఉన్నారని, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా త్రాగునీటి ప్లాంట్, బోరు బావులు, చేతి పంపులు, పైపు కలవట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి కుటుంబానికి 3 సెంట్ల ఇంటి స్థలం, ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా తాగునీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, గ్రామానికి రోడ్ల సదుపాయం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 25 కుటుంబాలకు 520 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 BHK గృహాలు, ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి, స్నానగది సౌకర్యాలు, 750 లీటర్ల సామర్థ్యంతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగిందన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను తొలగించడం, స్థలాన్ని శుభ్రపరచడం, చదును చేయడం, కొత్త ఇళ్లకు క్యూరింగ్ చేయడం వంటి పనుల్లో గ్రామ ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు. గ్రామ ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. టీబీఎస్ సంస్థ మరియు DRDA సహకారంతో ప్రతి కుటుంబానికి సుమారు 10 గొర్రెలు అందించి స్థిరమైన ఆదాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని స్వయం సమృద్ధిగా ఎదగాలని ప్రజలకు సూచించారు. అంటే నాకు స్వతహాగా చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చేసినందుకు. కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చి ఊరికి వచ్చి మీ పూరి గుడిసెలు చూసి చాలా బాధేసింది. అప్పుడు టీవీఎస్ వాళ్ళు అప్పటికే ఈ ఊరిలో వివిధ కార్యక్రమాలు చేస్తూ వచ్చున్నారు. దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి ఇల్లు కట్టించడానికి ముందుకు వచ్చినప్పుడు స్థలం కావాలంటే వెంటనే అందరికి కూడా 3 సెంట్ల స్థలము, 3 సెంట్లతో పాటు ఇంటి పక్కన కూడా ఈరోజు చూసుకుంటే ఒక ఇంటికి ఇంకో ఇంటికి చాలా గ్యాప్ ఉంటుంది మధ్యలో. దాంట్లో మీకు కాలం ఇంటి వెనకాల కూడా గ్యాప్ ఉంది. ఇంటి ముందు కూడా చాలా రోడ్ వేసుకోవడానికి కాకుండా మిగతా మీ ఇంటి ముందు స్థలం కూడా చాలా ఎక్కువ ఉంది. వీటన్నింటినీ మీ ఇతరత్ర అవసరాలు, గొర్రెలు ఏమన్నా పెంచుకోవాలనుకుంటే కొన్ని కుటుంబాలు ఆల్రెడీ గొర్రెలు ఎన్ని పెంచుకుంటున్నాయి, 11 కుటుంబాల దాకా. మిగతా వాళ్ళకు కూడా టీవీఎస్ ప్లస్ మన DRDA సహకారంతో ఒక 9 పొట్టేలు, మిగతా అన్ని గొర్రెలు కలిపి 10 వరకు ఇస్తాం. అవన్నీ మీరు జాగ్రత్తగా వాటి నుంచి ఆదాయం పొందండి. ఎప్పుడు కూడా 10 కంటిన్యూస్గా 10 గొర్రెలు ఉండేటట్టు మీరన్నీ చూసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మీకు తాగునీటికి ప్రతి ఇంటికి కూడా సపరేట్గా ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చాము. ఇంటికి ఊరంతటికి కూడా సపరేటు ఎలక్ట్రికల్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా ఈ ఊరి గుండ్ల సముద్రంలో ఉన్నటువంటి ఎస్టీ యానాదులందరినీ కూడా టీవీఎస్ వారి సహకారంతో మీ జీవిత రూపురేఖల్ని మార్చడానికి ఈ ప్రయత్నం చేయడం జరిగింది. మీ నుంచి మేము కోరుకునేది ఏంటంటే మీరు ఇంకొకరి మీద ఇంకెప్పటికీ ఆధారపడకుండా మీరు మీ ఉపాధి కోసం మీరు కష్టపడ్డారు. ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వం మీకు తోడ్పాటునిస్తుంది. ఇవాళ చాలా కుటుంబాలు ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలన్నీ కూడా వస్తున్నాయి. దాన్ని మీరు మీ సంక్షేమం కోసం వాడుకొని మీరు ప్రతి ఒక్క కుటుంబం అభివృద్ధి చెందే విధంగా, నెలకి కొంచెం ఆదాయం వచ్చే విధంగా మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. అప్పుడే మీరు ఈ ఏదైతే మనకి పవర్టీ అంటామంటే దారిద్రానికి దిగువన ఉంటే అందరినీ కూడా పేదరికం నుంచి బయటికి వచ్చే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కొత్త వినూతమైనటువంటి ఆలోచన కూడా దారి తీశారు, P4 అని. దాంట్లో భాగంగానే మొన్న మన ఊరు సుబ్బమ్మ కూడా ముఖ్యమంత్రి గారితో సార్ పక్కన కూర్చునే అవకాశంతో పాటు సార్తో సుమారుగా గంట సేపు పైగా మాట్లాడే అవకాశం కూడా కల్పింది. సుబ్బమ్మ గారికి ఇక్కడే ఉన్నారు. చాలా ధైర్యంగా చాలా చక్కగా మాట్లాడారు సుబ్బమ్మ ఆ రోజు ముఖ్యమంత్రి గారితో. ఇది వరకు ఎట్లా ఉన్నింది వాళ్ళ పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉన్నింది, గుండ్ల సముద్రాన్ని ఎట్లా మార్చారు P4 కార్యక్రమం ద్వారా, ముఖ్యంగా టీవీఎస్ సహకారం ద్వారా ప్రభుత్వం అండతో ఎట్లా మార్చారు అనేది కూడా చాలా బాగా చెప్పారు.
వాళ్ళకి కావాల్సినటువంటి రచ్చబండ ఏదైతే ఉందో అది కూడా 2-3 నెలల్లో ఖచ్చితంగా కట్టిస్తామనేది కూడా ఊరి ప్రజలందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పమన్నారు. ఖచ్చితంగా 2-3 నెలల్లో మీకు కావాల్సిన అన్ని కూడా ప్రభుత్వం నుంచి టీవీఎస్ సహకారంతో కలిపి ఖచ్చితంగా చేస్తామని చెప్పాలి. ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఒకటే, మన రాష్ట్రాన్ని పేదరికం అనేటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం. అందులో P4 అని చెప్పనేసి పెట్టి ప్రైవేటు ప్రభుత్వం రెండు కలిసి చేసే విధంగా ఇప్పుడు ఈ ప్రోగ్రాం కూడా ప్రభుత్వం ఉంది, ప్రైవేటు ఉంది. ఎందుకంటే రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అన్నీ కూడా మనం చేస్తున్నాం. వాళ్ళు టీవీఎస్ సంస్థ ద్వారా ఇళ్ళు కట్టించారు బాగా, వాళ్ళని అభినందించాలి మనం. ఎందుకంటే ఎక్కడో చెన్నై, ఇక్కడ సంబంధం లేదు, అయినా కూడా ఒక ఆఫీసు వెంకటగిరిలో పెట్టి పేదవాళ్ళు ఎస్టీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి మంచి ఇళ్ళు కట్టించాలనే కాన్సెప్ట్తో ఈరోజు మోడల్గా బాగా కట్టారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ నామ్స్ ప్రకారం పెట్టి 500 చదరపు అడుగులు స్థలంలో బాగా కట్టారు. అందుకని ఇప్పుడు మనం కూడా టిక్కో ఇళ్ళు కూడా చాలా బాగా కట్టాం, అవి కూడా త్వరలోనే ఇవ్వబోతా ఉన్నాం. ఇంకా కూడా ఎవరు కూడా రాబోయే రోజుల్లో ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఉండకూడదు అనేది మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరికి కూడా 29 లోపలనే ఎవరైతే ఇళ్ళు లేవో అందరూ కూడా అప్లై చేయండి, మా నోటీసులో పెట్టండి, మేము ఇస్తాం. ఇట టీవీఎస్ సంస్థ వాళ్ళు కూడా కొంత హెల్ప్ చేస్తారు. అందరం కలిసి అందరికీ ఇళ్ళు ఇచ్చి ప్రతి ఒక్కరిని సొంత ఇళ్ళు ఉండేలాగా వాళ్ళు ఏర్పాటు చేద్దామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్లు ఇస్తా ఉన్నాం మన ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు పరిపాలన. కాబట్టి ఈ రాష్ట్రం బాగుండాలన్నా, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నా, మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా ముఖ్యమంత్రి 20 సంవత్సరాలు ముందుగా ఆలోచిస్తాడు. తదుపరి సిహెచ్ మునికాంతమ్మ గారు వేదిక మీదకి రావాల్సింది. ఒక సాయంత్రం కూర్చొని మాట్లాడుకోవడానికి రసబండ కట్టిస్తాము. అదేవిధంగా సీసీ డ్రైన్లు, రోడ్లు అన్ని కూడా కలిపే చేస్తాం, ఏదైనా మంచిగా చేస్తాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. ఓకే.